అందరికీ నమస్తే. తెలంగాణ వచ్చి 10 ఏళ్లయింది. మనం తెలంగాణ అవతరణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. నాతో ఇద్దరు తెలంగాణ బుల్లెట్స్ ఉన్నారు. ఒకటి తెలంగాణ విడలన్న, రెండోది పృథ్వీరాజ్ అన్న. వీళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేసిన చాలా అరుదు. బట్ మనకు ఆ ఛాన్స్ వచ్చింది. అన్న ఇద్దరికి నమస్తే. మీరిద్దరు ఒక దగ్గర కూర్చొని చూస్తుంటే అసలు మళ్ళీ తెలంగాణ ఉద్యమం రోజులు వచ్చినాయేమో అనిపిస్తుంది నాకు ఇద్దరిని చూస్తుంటే. బట్ విడలన్న ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేస్తా. 10 సంవత్సరాల తెలంగాణ, అంతకుముందు ఉద్యమం చేసినాం. అవతరణ దినోత్సవం అంటే మనకు అవన్నీ గుర్తుకొస్తాయి. ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఏం చేసినాము, మనలు చచ్చిపోయిండ్రు, మన ఎంబడున్న వాళ్ళు చచ్చిపోయిండ్రు, అదంతా గుర్తుకొస్తుంటుంది. మీరేమీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఉద్యమం గురించి? ఇప్పుడు ప్రపంచ పోరాటాల చరిత్రలోనే తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ అనే పదం ఒక మహామంత్రం లాంటిది. నేను చెప్పింది కాదు. ఒకసారి మేము ఢిల్లీలో 2001 సందర్భంలో మహాశ్వేతాదేవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దగ్గరికి మేము తెలంగాణ నుంచి వచ్చినామంటే ఆమె కుర్చీలోంచి లేచి వచ్చి దండం పెట్టి తెలంగాణ ఒక మహామంత్రం మాకు తెలంగాణ అనే పదం అని చెప్తూ 69 పోరాటం గురించి, వీర తెలంగాణ సాయుధ పోరాటం గురించి గొప్పగా చెప్పింది. అదేవిధంగా జార్జ్ ఫెర్నాండెస్ గారిని కలిసాం తెలంగాణకు మద్దతు కూడా పెట్టడం. ఆయన అయితే మాకు 3 రోజులు అకామిడేషన్ ఇచ్చి ఏం చెప్పిండంటే, బాంబేలో లేబర్ మూవ్మెంట్స్ భారతదేశం మొత్తంలో పెద్దగా చేసింది జార్జ్ ఫెర్నాండెస్ గారు. ఆ జార్జ్ ఫెర్నాండెస్ గారినే ఉద్యమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. అలాంటి ఉద్యమాల శిఖరం లాంటి ఆయన స్ఫూర్తి మొత్తం 69 ఉద్యమం నుంచి నేర్చుకున్నాను ఆయన చెప్పిండు. ఇప్పుడు 69 ఉద్యమంలో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్, ఒకవైపు ఇందిరాగాంధీ ప్రభుత్వం 9 నెలలు కర్ఫ్యూ పెట్టి విద్యార్థులు వర్సెస్ ఆర్మీ జరిగిన పోరాటము. స్వాతంత్రం రాకముందు జలియన్ వాలాబాద్ లో జనరల్ డయ్యర్ కాల్పులు జరిపితే అది ప్రపంచ పోరాటాల చరిత్ర. ఇది 369 మంది ముక్కుపచ్చలాంటి పిల్లలు చంపిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఒక్క విద్యార్థి శవం ఉస్మానియాకి వస్తే 100 మంది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళు. అప్పుడు గాంధీ హాస్పిటల్ లేదు. ఆ 69 ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఇక్కడ ఉన్న మెరిట్ పిల్లలంతా కూడా అడవుల్లోకి వెళ్ళి నక్సలిజంకి బలయ్యారు. అంటే 69లో చనిపోయారు 370 మంది. కొన్ని వేల మంది మిస్సింగ్ కేసులు అయ్యాయి. లక్షల మంది అడవుల్లోకి పోయారు. ఈ మట్టి రక్తతరపరమైంది. అంటే ప్రతిసారి పోరాటాలు చేసేది ప్రజలు, పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు, ఆదర్శవాదులు. బెనిఫిట్ పొందేదంతా పెత్తందారు. ఆ రోజు జమీందారుల తర్వాత దేశముఖులు, దేశపాండేలు ఎట్లయితే రజాకార్ల వారసులు వచ్చిందో, ఈ రాజకీయ వ్యవస్థలో మొత్తం పెత్తందారులు, బలమున్నోడే బలహీనులు ఉద్యమాలు చేస్తున్నారు. బలహీనులు ఉద్యమాలు చేసి, పేదోళ్ళు ఉద్యమాలు చేసి వీళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నారు. ఇది ఎక్కడా ఉండదు. ఉద్యమం చేస్తే బెనిఫిట్ పొందేది ఉద్యమంలో లబ్ధిదారులు వాళ్ళు ఉండాలి. 69 ఉద్యమంలో నష్టపోయింది ప్రజలే. 96 నుంచి 2001 వరకు కారణం వివరంగా చెప్పారు పృథ్వీరాజ్. బెల్లిలతకని 17 బుక్కలు నరికిన దగ్గర నుంచి 2001 నుంచి 2014 వరకు చనిపోయిన 1200 మంది అమరవీరులు. పాత ప్రభుత్వానికి 1200 మంది అడ్రస్లు దొరకవు. దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి, మార్పు కోసం కాంగ్రెస్ రావాలని చెప్పి ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటుంటే మెజారిటీ ఎవరి గురించి మాట్లాడాలి? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఉద్యమకారుల గురించి మాట్లాడాలి, అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడాలి, అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవాలి. నాకు బాధ అనిపిస్తుంది, ఇలాంటి దిక్కుమాలిన దిక్కులేని తెలంగాణలో ఇంకా మేము బతుకున్నందుకు సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఆ చనిపోయిన అమరవీరుల జాబితాలో ఉన్న ఇలాంటి తెలంగాణ మేము చూస్తాం అనుకోలేదు. తెలంగాణ అంటే ఇవ్వడం, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధిక్కారం. ఈ చంద్రబాబు నాయుడు బూట్లు నాకేటోడు ఒకడు, లేకపోతే అన్ని తెలిసి అని చెప్పిన 80,000 పుస్తకాలు చదివి అన్ని తెలిసి అన్నాడు ఆగం చేసిండు. ఏం తెలియని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏం తెలియదో కూడా తెలియదు, ఏం తెలుసో కూడా తెలియదు. అజ్ఞానము, అపరిపక్వత, అసహనము, అభద్రత నిండుగా ఉంది. వీటన్నిటితో అహంకారం ఉంది. ఖచ్చితంగా కర్రు కాల్చి పాత పెడతాం. కానీ ఈ గవర్నమెంట్ రావడానికి మీలాంటి వాళ్ళు చాలామంది నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకున్న వాళ్ళు, మీరు కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ముందు ప్రయత్నం చేసిండ్రు, కాంగ్రెస్ వస్తే బెటర్ ప్రజాపాలన వస్తుందని. మీరు అప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు ఏమైతే లేదు. యాక్చువల్గా నేను కాంగ్రెస్కు మొత్తం ఓటేయమనేది ఏం తిరగలేదు. కానీ ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, ఒక కిరాతకుడు, ఒక కీచకుడు కేసీఆర్ అనేటోడు మాత్రం ఓడిపోవాలని మాత్రం చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నా. నాకు తన మీద 2001 నుంచే స్పష్టత ఉండే. ఆయన తెలంగాణ గురించి రాలేదు కేసీఆర్ అంటే, ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిదాం అనుకునే ఆలోచన ఆయన లోపల ఉన్నది అని. ఇంకోటి ఈయన రాజకీయం అంటే కేవలం రాజకీయాలు చేసేందుకే వచ్చింది, కానీ ఇక్కడ ఒక ఆకాంక్షను నెరవేరుస్తేందుకు. నీకు 50 వద్దు అన్నప్పుడు, కలపాలన వద్దు అన్నప్పుడు విద్యార్థులు చనిపోయినరు. కలిపినాక 69లో మళ్ళా 369 మంది చనిపోయింది కదా. వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చేందుకు వస్తున్నాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ చాలా దగ్గరలో స్టార్టింగ్ లో చూసాను నేను తనని. అయితే ఆయన ఎంతసేపు ఒక 3 అనుభవాలు జరిగినాయి నాకు తనతో. నేను కొన్ని సందర్భాలు చెప్పినా కూడా ఆయన పైసలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్షిప్ దగ్గర తెలుగుదేశం వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి
అది జిల్లా పరిషత్ చైర్మన్షిప్ అటు పోయింది. ఖాళీ కవర్లు ఇచ్చిండు యాక్చువల్గా ఆయన రాజీనామా ఫస్ట్ మీటింగ్. మేమేమో చాలా జుబిలెంట్గా ఉన్నాం క్యాంపస్ లో బయట. మేమంతా అప్పుడంతా చంద్రబాబు అసలు ఆ మీటింగ్ పెట్టనీయడు అది అన్నప్పుడు మేము లట్లు పట్టుకొని 200 మంది గ్యాంగ్ ఉండే చికటపల్లికి వెళ్ళి లట్లు తీసుకొచ్చి ఎవడోసారి రాంటా చూద్దాం అన్నప్పుడు హైదరాబాద్ లో గుండా ఎలిమెంట్స్ అంతా వచ్చి దాడి చేపిస్తాం అది అంటే ఆయన ఆడికెళ్ళి వచ్చేటప్పుడు ఆ మీటింగ్ లో వేదిక మీద 3 ఖాళీ కవర్లు ఇచ్చాడు. నేను మొన్న రీసెంట్ గా చూసిన విజువల్ కూడా చూసిన. ఇది నా పార్టీ పదవికి రాజీనామా, ఇది నా డిప్యూటీ స్పీకర్షిప్ రాజీనామా, ఎమ్మెల్యే అంటే నేను ఇంతకుముందు సందర్భాలలో కూడా చెప్పిన. ఇవి చూసిన తర్వాత నాకు తన మీద అసలు హోప్ లేకుండా. దాని తర్వాత ఏం చెప్పిన అంటే విద్యార్థుల ఆర్గనైజేషన్ పెట్టాలి, విద్యార్థులతోనే అవుతుంది, ఇది సాకారం అవుతుంది, రాజకీయాలతో కాదు అని. అప్పుడు ఏం చేసిండు తన లేలే విద్యార్థులు వద్దు, ఒక లాఠీ దెబ్బ విరగొద్దు, ఎవరికి ఒక పాఠం కూడా మిస్ కాకుండా ఉండాలి, నెత్తురు చుక్క నేల మీద పడకుండా తెలంగాణ తీసుకొద్దాం అని చెప్పనే మాట మాట్లాడదు. డిఫరెంట్ అయినప్పుడు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాము. విట్టాలు ఉండే కొంతమంది ఇప్పుడు ఉన్న కొంతమంది కానీ సరే. దాని తర్వాత ఆయనతో బయటకు వచ్చినాం. ఇంకా అప్పటి నుంచి తన మీద నాకు పెద్ద ఏం హోప్స్ ఏం లేకుండే. సో ఈవెన్ తెలంగాణ వచ్చిన కాడికి కూడా ఈ మహానుభావంతో ఏం కాదు అనుకుంటున్నప్పుడే ఫక్త్ రాజకీయ పార్టీ అని చాలా క్లియర్ గా ఓపెన్ గా కేసీఆర్ అనౌన్స్ చేశాడు. ఇక సరే లాస్ట్ 10 ఏళ్ళది దమనకాండ చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చినాము, చూసినాం. ఆయన ఎంతెంత తెలంగాణను కేవలం పైసల చుట్టూ అధికారాన్ని చేతిలో ఉంచుకుంటేందుకు ఆయన సర్వ పైశాచిక పనులు చేసిండు. అవన్నీ చూసినాము, తరోగా ఎక్స్పోజ్ చేసినాము తనని కూడా. చాలా మంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ మేధావులు అనుకుంటే కూడా కేసీఆర్ సంఘాలు ఉన్నోళ్ళే వాళ్ళంతా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు ఆయన ఇవ్వడం ఉన్నోళ్ళే. కానీ మేము మాత్రం మొదటి నుంచి డిఫర్ అయినాం, కేసీఆర్ తో డిఫర్ అయినాం. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ నుంచి అనుకున్నాం. అయితే ఒక రాజకీయపరమైన ప్రత్యామ్నాయాన్ని మాత్రం నిర్మాణం చేయలేకపోయినాం. అది తప్పే తెలంగాణ వాదులది. ఇవాళ చాలా మంది రిపెంట్ అవుతున్నారు. అప్పుడు తెలంగాణ అన్నోళ్ళు కూడా ఎవరు ఈవెన్ ఆర్టికల్స్ రాసిన వాళ్ళు, పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా చాలా మంది ఇలా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ వస్తుందంటే ఇంతమంది మేధస్సు ఉన్నోళ్ళు కూడా అందరు ఇప్పుడు మేధోవాదన ఏం చేస్తున్నారంటే ఎందుకు మనం ఒక ప్రత్యామ్నాయం నిర్మాణం చేయలేకపోయినాం. ఈవెన్ గద్దర్తో కూడా మాకు అదే చర్చ జరిగింది. సరే లాస్ట్ మినిట్ తన రియలైజ్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీ పెడదాం అనుకుని పోయి రిజిస్టర్ చేసిన తర్వాత సరే అనుకోకుండా గదరన్న చనిపోయింది. మాకు సో ఆ దుర్మార్గుడు కేసీఆర్ అంటే మాకు చూసిన ఆత్మహత్యలు ఎక్కడ ఆగలేదు. సాహిత్యం సేమ్ అదే సాహిత్యం వాడుకున్నాడు. బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, ఇవన్నీ ఈ సాహిత్యం అంతా 96 నుంచి కూడా నేను కూడా అసలు మూమెంట్ లోకి వచ్చినప్పుడు కూడా అటువంటి సాహిత్యం ఇంకో నౌకరు లేవు. సెక్రటేరియట్ల కొలువులు కూడా నీకు దాదాపు 90% ఆంధ్రోళ్ళకే, ఒక్క చీపురు కొలువులు మాత్రమే తెలంగాణలోకి. ఈ నౌకర్లు కావచ్చు, విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిందని చెప్పి సేమ్ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంకా ఘోరం ఏంటంటే పెనంలోకి వెళ్ళి పొయ్యిలబడ్డట్టు ఇది దాదాపు 6,000 బడులు బంద్ చేసుడు, సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండడు, ఇవన్నీ చూసినాం. సో అది పోవాలనుకున్నప్పుడు ఒక రాజకీయ పరమైన ప్రత్యామ్నాయం ఏది కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే. బీజేపీ ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఆచారం చేసిందో సో వాళ్ళే అన్నారు, వాళ్ళే చేసి ఇద్దరు మళ్ళీ కలిసినట్టుగా ఒక మెసేజ్ పోయినప్పుడు జనం ఓట్లు ఎట్టేయాలి. కేసీఆర్ కు వ్యతిరేకమైన ఓటు అనివార్యంగా కాంగ్రెస్ కు పోయింది. కానీ మేము కూడా బహిరంగంగా వచ్చి కాంగ్రెస్ ఓటు వేయకని చెప్పే సిచ్యువేషన్స్ అయితే ఏం లేకుండే వాస్తవంగా. ఓటేదని బరాబర్ చెప్పినాం. అట్లీస్ట్ వాళ్ళు ఉద్యమకారులను ఏమైనా ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండేది ఉంటే సపోర్ట్ చేయాలని ఆలోచన కూడా ఉండే. కానీ వాళ్ళ పంతా ఎప్పుడు తీసుకోలేదు. ఈవెన్ కాంగ్రెస్ ఇప్పుడే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు కదా లాస్ట్ 5 months 6 months నుంచి. అంతకుముందు ప్రభుత్వం, ఈ 6 months ప్రభుత్వం నాకైతే పెద్ద తేడా ఏం కనబడతలేదు. ఇంకా అంటే వీళ్ళు వాళ్ళ అబద్ధాలే చెప్పిరు, వీళ్ళ అబద్ధాలే చెప్తున్నారు అనిపిస్తుంది నాకు. మొన్నటి వరకు అసలు యాక్చువల్గా ఏంటంటే 100 days వరకు సైలెంట్ ఉన్నాను, నేను మాట్లాడలేదు. నాకు ఇగ్నైట్ అయిన ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ భువనగిరికి సంబంధించినటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 13-14 సంవత్సరాల పిల్లగాడు 6వ తరగతి చదువుకుంటున్నాడు పిల్లగాడు నాగరాజ్ అనే ప్రశాంత్ అనే పిల్లగాడు ఫుడ్ పాయిజన్ తోని హాస్పిటల్ చనిపోయాడు. ఆ బాడీ తీసుకొని పోతున్న క్రమంలో తల్లి తాత అంబులెన్స్ లో ఉంటారు. ఉంటే అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆయన పేరు నాగరాజు, పిల్లగాని పేరు ప్రశాంత్. సో ఆ బాడీ ఆయన ఎక్కడికో తీసుకుపోవాలనే ప్రయత్నంలో వీళ్ళేమో మా భువనగిరికి తీసుకుపోదాం, మా ఇంటికి తీసుకుపోయి మేము దానకాండ చేసుకుంటాం అయ్యా అని చెప్పానంటే లేదు మీరు భువనగిరి తీసుకుపోయేది లేదు ఇక్కడికి అంటే అయ్యో అట్లయితే మా ఊరికి తీసుకుపోదాం అని. కాదుపోదంటే ఫ్రిక్షన్ అయితే వీళ్ళని నిర్దాక్షిణ్యంగా నెట్టి బేగంపేట పబ్లిక్ స్కూల్ కు ఎదురుగా నెట్టి కింద పడేసేస్తారు. పడేసిన తర్వాత తీసుకొని పోయి డైరెక్ట్ వాళ్ళు హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి పెడతారు. ఆ తల్లి ఆ పిల్లగాని శవం పక్కకున్నటువంటి తల్లి తాత ఇద్దరిని రోడ్డు మీద వేస్తే 4.5 గంటలు పట్టింది వాళ్ళని వెతికేటానికి. అసలు ఎక్కడ వాళ్ళకి హైదరాబాదే తెలియదు. సో పొద్దునే నాకు ఫోన్ రాగానే నేను అడిగిపోయినా, అరే ఇదేంది ఇది ఎక్కడ వాడు మళ్ళీ పొద్దున వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ ఏలు పెట్టి ఇట్లా చూపించి బెదిరిస్తాడు. ఇది ఎక్కడ మీరు ఉవ్వ కూడా సరిగా పెట్టలేని సిచ్యువేషన్. ఒక సబ్ ఇన్స్పెక్టర్ లాస్ట్ టైం టీఆర్ఎస్ వాళ్ళ టైంలో కూడా గట్లనే ఉండే పోలీసులు. మీరు వచ్చినా కూడా మార్పు జరగాలి కదా, మీరు అట్లీస్ట్ మీరు కూర్చోబెట్టి చెప్పాలి కదా. ఈ రోజు వరకు కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ లేదు. సో అక్కడ ఇగ్నైట్ అయింది ఫస్ట్. మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర మాట్లాడాలి కదా.
సో ఎస్ ఇప్పుడు కూడా ఇప్పుడు 5 months అయింది. ఏ రంగం తీసుకున్నా ఆయన ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం చెప్తున్నారు 2-3 పాయింట్స్ ఏంది బస్సులలో ఫ్రీ ఉన్నందుకు అది నడిచిపోతుంది. గ్యాస్ అంటున్నారు, అది మరి అకౌంట్లలో ఎవరి పడుతున్నాయో మాకే దొరకలేదు, కానీ అది ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. ఇంకా మిగతా స్కీమ్ ఏవి కూడా ఇంప్లిమెంట్ కాలేదు, దరిదాపులో కూడా పోలేదు. అట్లీస్ట్ వీళ్ళు ఏంది మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు కదా, ఉన్న స్కూల్స్ మొత్తం రీఓపెన్ చేస్తా అన్నారు కదా, ఇది బంద్ అయిన బడులు కూడా దాని దిక్కు అసలు ఇప్పటివరకు దానికి అసలు ఊసేలేదు, దానికి ఆలోచన లేదు, దాని మీద అసలు ఏం సెటప్ ఒక ప్రణాళిక కూడా చేయలేదు. 600 కోట్ల రూపాయలు మొన్న శాంక్షన్ చేసినామని చెప్తున్నారు. ఎవరి మూల పోతాయి? ఏ బడిలో పోయినా నేనైతే హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ విజిట్ చేసిన తెలంగాణ మొత్తం లాస్ట్ కొన్ని ఇయర్స్ లో. సో కనీసం బేసిక్స్ లేవు, వాచ్మెన్స్ లేరు. తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం గంజాయి అడ్డాలుగా తయారైనాయి. రాత్రి పూట క్లబ్బులు పబ్బులు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లాంటి చెప్పే కదా అధికారంలో చెప్పిండ్రు, అధికారం వచ్చే ముందు చెప్పిండ్రు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు వాళ్ళు కూడా ఏంది 15% బడ్జెట్ లో అలొకేట్ చేస్తామన్నారు. వాళ్ళు ఫస్ట్ బడ్జెట్ అనౌన్స్ చేసిండ్రు, కేవలం 1% మాత్రమే ఇంక్రీజ్ చేసిండ్రు. సో ఈ క్వశ్చన్ చేయాలి కదా జనం లోపల, మరి మీరు ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి కుట్రలు తేలిపోతున్నాయి. ఇది వీళ్ళు ఏంటంటే వీళ్ళు తెలంగాణను బాగు చేసేందుకు అయితే ఏం చేస్తలేరు. నిన్న రాత్రి ఒక అమ్మాయి చనిపోయింది కదా, సంగీత నిన్న రాత్రి చనిపోయింది. ప్రవళికనే ఆఖరి అనుకున్నాం. ఏమన్నది జస్ట్ ఎగ్జామ్ టైమింగ్స్ కొద్దిగా అటెండ్ చేయండి, మీరు దయచేసి మాట్లాడి యూపీఎస్సీకి ఇక్కడ ఉన్నటువంటి టీపీఎస్సీకి క్లాస్ జరుగుతున్నదని చెప్పండి. ఇంకెంతమంది కావాలా వీళ్ళకు? ఏం కావాలి? భగత్ సింగ్ లెక్క వచ్చి అసెంబ్లీలో బాంబులు వేయాలా వీళ్ళకి అర్థమయ్యేటట్టు ఏంది ఇదంతా ఏం పైశాచికం? సో అట్లా ఏంటంటే ఖాళీ ఎగ్జామ్స్ గురించి అని ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చి మీరు పెట్టారు. గతంలో అడ్డగోలుగా తిట్టిరు ఆఫీసర్ మొత్తం మహేందర్ రెడ్డి, ఆయనే తీసుకొచ్చి మళ్ళీ మీరు పెట్టుకున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ తీసుకొని ఇక్కడ అరే గ్రీవెన్సెస్ ఏంటి? ఈ పిల్లలకి ఏం కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి? కవి కూడా వినలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉట్టిగా నువ్వు ఏంది ఆ ప్రగతి భవన్ ముంగట కంచెలు తీసేసేసి బోర్డులు అంబేద్కర్ బోర్డు పూలే బోర్డు మార్చంగానే పరిస్థితులు మారాయి కదా. వాళ్ళ ఆలోచన విధానాన్ని నువ్వు అమలు చేసేటువంటి లైన్లో కనుక నీ ప్రభుత్వం ఉంటే అప్పుడేమని ఉంటుంది. వాటిలలో కూడా ఇప్పుడు వాళ్ళు గెస్ట్ హౌస్ లెక్క పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా మంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి అలా తీసేసారు. లైబ్రరీ చేస్తామన్నారు, దాన్ని అంబేద్కర్ సెంటర్లు చేస్తామన్నారు, లేకపోతే బాంబులు కట్టి పేరు చేస్తామన్నారు. ఏం లేదు, వాళ్ళు మంచిగా విలాసంగా మళ్ళీ వాళ్ళే వచ్చి ఈ ఇద్దరు మంత్రులు వచ్చి అక్కడ తీసేసి కూర్చున్నారు. ఈ అప్లికేషన్స్ ఇప్పుడు పెట్టేటి అని కూడా మళ్ళీ పుట్ల లెక్క పల్లీలు పుట్టిన లెక్క మనకు వేసుకున్న కవర్లలో మన కాడికే వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక ముచ్చట ఏంటంటే అమరుల కుటుంబాలు నెంబర్ 1 10 ఏళ్ల కింద ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ అయితే వచ్చిందో ఆ త్యాగాలు ఎవరంటే అన్నిటికన్నా గొప్ప త్యాగం ఈ భూమి మీద ఉన్నదంటే ఆత్మహత్యలు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలతోటే తెలంగాణ వచ్చిందని ఇంతకుముందు ముఖ్యమంత్రి అన్నాడు, తను కూడా అన్నాడు. 1200 మంది అని చెప్పిన వాళ్ళు ఆ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా 1200 మంది చనిపోయారు అన్నారు. కానీ ఒక 550 మంది మాత్రమే గౌరవించి అది కూడా పాపం వాళ్ళకి దాదాపు అరౌండ్ 400 మెంబర్స్ వాళ్ళకి ఎందుకంటే చదువులేని కుటుంబాలు ఫస్ట్ జనరేషన్ లో చదువుతున్నటువంటి కుటుంబాల దాంట్లో వచ్చినటువంటి వాళ్ళు దాంట్లో దాదాపు 400 మెంబర్స్ వాళ్ళు అటెండర్ లెక్క పనిచేస్తున్నారు. ఆ జాబ్లు వచ్చినాయి వాళ్ళకు. ఇలా వాళ్ళ కుటుంబాలలో చదువుకొని ఉన్నారు. కొంతమందికి ఇంకా మిగతా 650 మంది వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు, వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయలేదు. లేకపోతే ఎంతమంది ఉన్నారో అదన్నా ఓ లిస్ట్ తీయండి. 10 ఏళ్ల నుంచి మొత్తుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం అమరుల స్థూపం దగ్గర తీసుకొచ్చి చూపించినాం. కేసీఆర్ కూడా అయ్యా నువ్వు 10 సంవత్సరాలు ఉత్సవాలు చేస్తున్నావు, మరి వీళ్ళ సంగతి ఏంటిది? నువ్వు కంప్లీట్ ఎంత చదువుకుంటే అంత విద్య అన్నారు. బయట దేశాలకు కూడా పంపించి చదివిస్తున్నారు. ఒక్కరిని కూడా చదివించలే. ఒక కానిస్టేబుల్ కి ఇస్తే డాక్టర్కి మాత్రం మెడిసిన్ చదివించినట్టు పర్సనల్ కదా, ఆయనతో వాళ్ళ కుటుంబంతో లంచ్ చేస్తున్నాడు. కానీ అటువంటి వాళ్ళు తెలంగాణలో మరి 1200 మంది ఉన్నారని నువ్వే చెప్పినావు. వాళ్ళందరి సంగతి ఏంటిది? వాళ్ళ కనీసం వైద్యం ఇష్యూ కూడా మస్తు బీమార్లు అయినారు. వాటినన్నా కూడా నువ్వు కరెక్ట్ గా నువ్వు ట్యాకిల్ చేయలేవు. నువ్వు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు 6 నెలలు మీరు మేనిఫెస్టోలో పెట్టిరు. 100 రోజులలో ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి మేము జాగాలు ఇస్తాము, వాళ్ళ ఆరోగ్య కార్డులు ఇస్తాము, అన్ని పెట్టిరు. వాళ్ళంతా మొత్తం మేనిఫెస్టో ఉంది మీకు చదివి ఇంప్లిమెంట్ ఇప్పిస్తారు అంతా. సో అవన్నీ పెట్టిరు. 100 రోజులు అయిపోయినాయి. సెకండ్ రోజుకి అయితే కుటుంబాలకు కూడా మొత్తం ఎవ్రీథింగ్ అన్ని చేస్తామన్నారు. ఇప్పటిదాకా కూడా చేయలేదు. అందుకనే వారం రోజుల నుంచి మేము దాని మీద కూడా ఒత్తిడి చేస్తున్నాం గవర్నమెంట్ ను. అట్లీస్ట్ కుటుంబాలకు కూడా కరెక్ట్ గా వాళ్ళని హానర్ చేయలేని ఈ ప్రభుత్వం మీద మాకు పెద్ద ఆశలు నమ్మకాలు ఏం లేవు. ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ ఇయ్యలేదు. జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని అబద్ధాలు చెప్పిండ్రు. వేకెన్సీస్ లాస్ట్ టైం పడ్డాయి, ఇప్పుడు ఫిల్అప్ చేసి మేమే చేసినామని చెప్పుకున్నాడు. సో ఇవన్నిటిని చూస్తుంటే ఏంటంటే వీళ్ళు కూడా ఒట్టిగా టైం పాస్ చేస్తున్నారు. ఇలా మీకు చూపించాలంటే నేను చూపించకపోతే డేటా ఉంది నా దగ్గర. ఇవాళ జరిగిందా అని ఇవాళ అమరుల కుటుంబాలను ఎటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేశారు. నేను విడలతో మాట్లాడిన తర్వాత ఈ బుల్లెట్తో మాట్లాడినాక మళ్ళీ వస్తే అప్పుడు అది చూపిద్దరు అన్న. గవర్నమెంట్ మొన్ననే వచ్చింది, మేము చేస్తాం, తెలంగాణ ఉద్యమకారులకు రకరకాల హామీలు ఇచ్చిండ్రు, తెలంగాణ ఇచ్చింది మేమే, సోనియమ్మ త్యాగం చేసింది అని చెప్తున్నారు. వాళ్ళు నమ్మకం లేదా? ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా గమనం గమ్యం దశ దిశ అనేది ఇంపార్టెంట్. ప్రజాపాలన దొరల పాలన పోయి ప్రజాపాలన అన్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటూ ప్రజలు ఆమోదించారు, మీకు మార్పు తీసుకొచ్చారు. మీరు ఈ 6 నెలల పాలనలో
అసలు మీ సీటుకి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు. మరి 6 నెలల కాలంలో మేము విమర్శిస్తున్నామని అంటున్నారు కదా, మీకు 6 నెలల కాలంలో 6 అమరవీరుల కుటుంబాల అడ్రస్ కూడా దొరకలేదు. ఇంకొకటి, అన్నప్రాసన్నం రోజు ఆవకాయ పచ్చడి ఎందుకని 6 నెలలు ఆగిదాం అనుకున్నాం. అన్నం మీదకి ఒకటి పట్టుకుంటే తెలిసిపోద్ది కదా. ఇట్లనే కేసీఆర్ కూడా ఏం చేసిండంటే, కేసీఆర్ని స్టార్టింగ్ నుంచి మనం సరి చేయకపోవడం వల్లనే ఆయన మొదటి 5 సంవత్సరాలు పసుకూన అనుకుంటూ వచ్చి తెలంగాణని ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేసి ఖాళీ కుండలు ఇచ్చిపోయేలాగా తెలవలేదు. తెలంగాణలో ఏం మిగిల్చకుండా చేసిండు. ఇప్పుడు ఒక్క మర్డర్ చేసినా 10 మర్డర్లు చేసినా, ఒక మర్డర్ చేసిన రోజే మనం పట్టుకోవాలి, లేకపోతే 10 మర్డర్లు చేస్తారు. వీళ్ళు 6 నెలల కాలంలో ఏమేమి తప్పులు చేస్తున్నారో నేను చెప్తా, ఎంత విధ్వంసకరమైన రచన చేస్తున్నారో చెప్తా. ఒకటి, మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో మా ఉద్యమకారులందరి మీద అక్రమ కేసులు పెట్టి పింకీ కడ్రాయర్లు, పింకీ పాయింట్ బరీలు వేసుకోవడానికి పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని పింకీ స్లేవ్స్ చేసిండు అని చెప్పి ఇదే ప్రతిపక్ష పార్టీని ఆరోపించారు. ఇదే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిండు, మమ్మల్ని అరెస్ట్ చేసిండు. మరి మహేందర్ రెడ్డి తప్ప ఈ రాష్ట్రంలో 300 కోట్ల మందిలో టీఎస్పీఎస్సీ అనేది 30 లక్షల మంది నిరుద్యోగుల ఆకాంక్షలకి ప్రతిరూపం కదా. గత ప్రభుత్వం ఏం ఉద్యోగాలు ఇవ్వలేదన్నా, మీకు మేధావులు దొరకలేదా, ఐఏఎస్ ఆఫీసర్లు దొరకలేదా, ప్రొఫెసర్లు దొరకలేదా, ఇంటెలెక్చువల్ దొరకలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు తిట్టిపోసిన మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చేసారు. అప్పుడు నిరుద్యోగుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది, అయినా కూడా మీరు వినలేదు. సెకండ్, జియో నెంబర్ 46కి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బల్మూరు వెంకట దగ్గర వరకు, ఉత్తమ్ కుమార్ దగ్గర నుంచి శ్రీధర్ బాబు వరకు ఇందిరా పార్క్ లో వాళ్ళు దీక్షలు చేసినప్పుడు జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలలు ప్రతిరోజు వాళ్ళు తిరిగిరు. కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ఎందుకు పిలుచుకోలే? మరి మీకు 6 నెలల కాలంలో 6 సెకండ్ల టైం కూడా లేదా, 6 నిమిషాల సమయం కూడా లేదా? మేమేమన్నా అడిగితే పృథ్వన్న, నేను, పాశమన్న, ఇన్నన్న మేము అడిగితే ఏమంటారు, మీరు 6 నిమిషాలు కూడా ఆగలేరా, 6 రోజులు కూడా ఆగలేరా, అంత తొందర ఎందుకు అంటున్నారు? 6 నెలలు అంటే 180 రోజులు, దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మరి మీరు దానం నాగేందర్కి టికెట్ వేయడానికి ఎందుకు తొందరపడ్డారు? మీరు ఆగలేరా? అదేవిధంగా రంజిత్ రెడ్డికి టికెట్ వేయడానికి తొందర ఎందుకు పడ్డారు? తెలంగాణ ద్రోహులు అని చెప్పిన భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాలు. మీరు నామినేటెడ్ పోస్టులు ఒక 6 నెలలు ఆపుకోవచ్చు కదా. మరి నామినేటెడ్ పోస్టులు అన్నీ మీ పరివారానికి ఎందుకు ఇచ్చారు? మీ రాజకీయ ప్రయోజనాలకి ఒక్కరోజు కూడా ఆగరు, మీ భవంతులు బంగ్లాలకి ఒక్కరోజు కూడా ఆగరు. కానీ నిజమైన సద్విమర్శ, ఇప్పుడు ఇలా మీకున్న అడ్వైజర్లా, వాళ్ళు అడ్వైజర్లా? ఎవడు మీ అడ్వైజర్లో ఎవడు ప్రజా సంఘాలతో సంబంధం ఉన్నాడు, ఎవడు తెలంగాణ మేధావి, ఎవడికి తెలంగాణ సోయింది? ఇది మిగతా రాష్ట్రాల లాంటి రాష్ట్రం కాదు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, 1200 మంది పిల్లల త్యాగాలు, 30 లక్షల మంది విద్యార్థుల సమయము, మనసు, మేధస్సు, కాలము పోతే మీరు ఇలా తినే కూడు రక్తపు కూడు. కనీసం మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పంచపక్ష పరమాణాలు తింటున్నారు కదా గత ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి. మరి మీకు ఎందుకు సోయి రాదు? ఇది తెలంగాణ విద్యార్థుల త్యాగము, నిరుద్యోగుల త్యాగము, అమరవీరుల త్యాగ ఫలితం ఈ రాష్ట్రము. ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి? ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉండాలి. 6 నెలల్లో మీకు సోయి ఉండదు. మీకు తెలంగాణ అస్తిత్వం మీద ప్రేమ లేదు. చంద్రబాబు సంఖ నాకిన వాళ్ళు, చంద్రబాబు బూట్లు నాకిన వాళ్ళు, కమ్మ లాబీలో ఏ కోస్తా ఆంధ్ర కమ్మ టీవీ ఛానల్లో పెట్టుబడి ఉన్నారో వాళ్ళ చట్టంలో మీరు కూర్చున్నారు. మీరు ముఖ్యమంత్రి కాగానే ఏవిఎన్ రాధాకృష్ణ ఇంటికి పోయి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ కులపతులు ఎవరు, మీ దళపతులు ఎవరు అంటే కమ్మారెడ్డి రాజ్యం తీసుకొచ్చారు. ఇక్కడ మీరు గతంలో ఉన్న రాహుల రాజ్యం అన్నారు. మరి ఇలా మీకు డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు? మీకు దిక్సూచి ఎక్కడి నుంచి వస్తుంది? వెలగపూడి అనిత ఫోన్ చేస్తే సెక్రటరియట్లో పనులు అవుతాయా? చంద్రబాబు మనుషులు లాబీ అవుతారా? ఇలాంటి తెలంగాణ కోసమా? కేసీఆర్ తిట్టిరు మీరు. రావుల పాలనలో ప్రజలకు ఏమీ రావు, కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళు ఉన్నంత కాలం ప్రజలకు ఏమీ రావు, గడిల దొరల పాలన్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కంచెలు బలగొట్టిండు కదా. కంచెలు బలగొట్టినాక అది ఒక హాస్పిటల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటో, యూనివర్సిటీయో దిక్కులేని అనాథలకు ఏదైనా చేస్తే బాగుండేది. మళ్ళీ అదే విమర్శించి ఒక ఎస్సీ దళిత ముఖ్యమంత్రిని కూర్చోబెట్టినావు, ఒక గిరిజన మహిళా మంత్రిని కూర్చోబెట్టావు. అంటే కేసీఆర్ ఉన్న ఇంట్లో నేను ఉండననే అహంకారం తప్ప, నీకు ఇగో ప్రాబ్లం తప్ప నిజంగా ప్రజలకు డెడికేట్ చేయాలనే చిత్తశుద్ధి లేదు. నీకు నిజంగా ప్రజలకు డెడికేట్ చేయాలనుకుంటే దాంట్లో ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెట్టచ్చు, ఇంటర్నేషనల్ హాస్పిటల్ పెట్టచ్చు. నువ్వు ఉండడానికి పనికిరాదు, కానీ ఒక దళిత మంత్రి, ఒక గిరిజన మంత్రి మాత్రం అక్కడ పెడతావు. అంటే కేసీఆర్ మీద ఇగో ప్రాబ్లం తప్ప నీకు ఒక విజన్ లేదని అర్థమవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు, కానీ తెలిసిన వాళ్ళని డెమోక్రసీలో డిస్కషన్, డిబేట్, డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీ యొక్క ముఖ్య సిద్ధాంతం. ఈయన స్పీచ్లు ఇచ్చేటోడేమో అందరి సలహాలు తీసుకుంటా, అందరి అడ్వైస్ తీసుకుంటా, నన్ను ఎవరైనా కలవచ్చు. నేను ఒక జర్నలిస్ట్గా ఉండి, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉండి, ఒక పబ్లిక్ పాలసీలో ఎక్స్పర్ట్గా ఉండి ఒక 20 సార్లు ట్రై చేసిన వాళ్ళ పిఆర్ఓ ద్వారా కానీ వాళ్ళ పిఏ ద్వారా అసలు పలకరింపే లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ గెలవాలని నేను 31 కాన్స్టిట్యున్సీలలో అన్నకి తెలుసు. దీపాదాస్ మున్షి మేడం మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసి, అజయ్ కుమార్ గారు రిక్వెస్ట్ చేస్తే
అవుట్ రైట్ మీ కాంగ్రెస్ కండవా వేసుకొని మరి ప్రచారం చేసినాం కాంగ్రెస్ కార్యకర్తల కన్నా ఎక్కువ. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి నియంత పాలన పోవాలని 31 కాన్స్టిట్యున్సీలలో బ్యాటిల్ గ్రౌండ్ ఉంది, మాకు సాయం చేయమని చెప్పి దీపాదాస్ మున్షి మేడం రిక్వెస్ట్ చేస్తే నేను మా టీం అంతా కూడా 27 కాన్స్టిట్యున్సీలు గెలిపించడంలో మా ప్రాధాన్యత ఉంది. అవసరం ఉన్నప్పుడేమో మల్లన్న, అవసరం అయిపోయినాక బోడ మల్లన్న. మాకేదో నామినేటెడ్ పోస్ట్ రావాలి, మాకు ఎమ్మెల్యే రావాలి, మాకు మంత్రులు కావాలనుకుంటే కేసీఆర్ మేము రిజెక్ట్ చేసినాం, కేసీఆర్ మమ్మల్ని రిజెక్ట్ చేయలేదు. మేము ఉద్యమ ఆకాంక్షలకి విరుద్ధంగా ప్రభుత్వం పరిపాలిస్తుంది. రేవంత్ అన్నకి వయసు చిన్నది, ఆయనకున్న పరిపక్వత, ఆయనకున్న జ్ఞానం ఏందో ఆయనకు తెలుసు, మాకు తెలుసు. కానీ సరైన సలహా, సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది, సరైన ఆశయం ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది, సరైన ఆచరణ ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. నీకు అవగాహనలో లోపం ఉంది, ఆశయంలో తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం ఉన్నోడే కాదు. మేమందరం లాఠీ దెబ్బలు తిని జైల్లోకి పోయిన రోజు నువ్వు టీడీపీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నావు. తెలంగాణ ఉద్యమానికి నీకు పేగుబంధం లేదు. నువ్వు రాజకీయంగా జడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి, ఎమ్మెల్యే నుంచి నీ ఉద్యమం అంతా నువ్వెట్లా ఎదగాలి. ఈ మధ్య ఒక ఫోటో తిరుగుతుంది చూసినరా, ఉద్యమంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన ఫోటో ఒకటి తిప్పుతున్నారు వాట్సాప్లో. ఆయన ఉద్యమంలో అరెస్ట్ అయినా చంద్రబాబు ఏ ఉద్యమాలు చేసినా అందరికీ తెలుసు. ఇక కొన్ని విషయాలు మాట్లాడకూడదు కాబట్టి ఇస్తున్నాం. మాకు రేవంత్ రెడ్డి మీద జెలసీ లేదు, లేకపోతే ఆయన మీద ద్వేషం లేదు. ఆయన చరిత్ర ఆయనకు తెలుసు మనందరికన్నా గొప్పగా. కొండారెడ్డిపల్లి దగ్గర నుంచి ఈ రోజు జయపాల్ రెడ్డి గారి కూతురు చేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారికి మేము ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చినామంటే, ఇలాంటి కింది స్థాయి నుంచి కూడా వచ్చిన వ్యక్తి ఒక సీఎం దాకా ఎదిగిండు, యూత్కి ఆదర్శంగా ఉంటాడు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి, పేద రైతు కుటుంబం నుంచి వచ్చినోడు కూడా ముఖ్యమంత్రిగా కాగలడు. కేసీఆర్ అనే ఒక నియంత్రణ దించిండని చెప్పి మేమందరం సపోర్ట్ చేసినాం ఇగోలకు అతీతంగా. కానీ రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు అట్లా తప్పటడుగులు వేస్తున్నాడు? తప్పటడుగులు వేసినప్పుడు సరిదిద్దే బాధ్యత ఒక ఆయన అన్న అనుకుంటే నేను తమ్ముడుగా నా బాధ్యత. ఇంతవరకు మేము పర్సనల్ విషయాల్లోకి పోలే, ఫైనాన్షియల్ విషయాల్లోకి పోలే, ఆయన తెర వెనక ఏం జరుగుతుందో మాకు ప్రతి విషయం తెలుసు. కానీ మేము పర్సనల్ విషయాల్లోకి పోదలుచుకోలేదు. తెలంగాణ సోయితో పాలన చేయమని చెప్తున్నాం. ఇప్పటికీ కూడా చేతులు ఎత్తి మొక్కు నెప్పుతున్నాం. రేవంత్ అన్న నీకు వయసు ఉంది, సమయం ఉంది. ప్రజలంతా ఇదే ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ప్రజలంతా ఒక పండగలాగా వచ్చారు. మరి 6 నెలల కాలంలో ఇలా తెలంగాణ అవతరణ ఉత్సవాలు, దినోత్సవాలు, పండగ జరుగుతుంటే ఒక్కరి ముఖంలో కలలేదండి. అక్కడ ఒక జీవోత్సవాల్లాగా ఉన్నారు. రేవంత్ అన్న ముఖంలో కలలేదు, అందశ్రీ ముఖంలో కలలేదు, కిరవాణి ముఖంలో కలలేదు, కోదండరాం ముఖంలో కూడా కలలేదు. ఎందుకంటే ఒరిజినల్ ఉద్యమకారులను వీళ్ళు ఊరు బయట పెట్టారు. ఒరిజినల్ అమరవీరుల కుటుంబాలను అక్కడ లేదు. తెలంగాణ ఆత్మ లేదు, శరీరం లేదు అక్కడ. ఇప్పుడు కేసీఆర్ అన్ని తెలిసి ఆగం చేసిండు. ఆయనకి తెలంగాణ, ఆయన ఉన్నప్పుడల్లా తెలంగాణకు అన్యాయం చేస్తుండని చెప్తుండే. వీళ్ళు చేస్తున్న పాలన చూస్తుంటే మీకు తెలంగాణలో ఉన్నట్టు లేదు, ఇదేదో వేరే రాష్ట్రంలో ఉన్నట్టుంది. ఎవరి కాంట్రాక్టర్లు, ఎవరు వాళ్ళు ఒకసారి క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారు చూడండి. మాకు పొన్నం ప్రభాకర్ అన్న కొట్లాడు, లేకపోతే మన దామోదర్ రాజనరసింహ ప్రణబ్ ముఖర్జీ ముందు కొట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళు ముగ్గురు తప్ప సారా కాంట్రాక్టర్లు, భూములు మింగిన భూబకాసులు, కొండలు మింగిన కాంట్రాక్టర్లు, సూట్ కేసులు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్న వాళ్ళు, అసలు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ పేగుబంధం లేని వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు. ఈయన తొందరపడి ఎందుకు తెచ్చుకున్నాడు? టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇదే దానం నాగేందర్ని, ఇదే కేశవరావుని, ఇదే సునీత మహేందర్ రెడ్డిని, ఇదే బొత్తు రామ్మోహన్ని అక్రమదారులు, కబ్జాదారులు అని చెప్పిండు. మరి ఎందుకు అంత తొందరపడుతున్నావు అంటే, నువ్వైతే నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని తప్పులైనా చేయొచ్చు. ఒక నికార్సైన నిబద్ధత గల తెలంగాణ పిచ్చోళ్ళగా, తెలంగాణ వాదులుగా మేము అడిగితేనేమో అప్పుడే అడుగుతారా? 6 నెలలకే అడుగుతారా అంటే 6 సెకండ్లు తప్పు చేసినా ఇప్పటికి 6 నెలలు ఎక్కువైంది. అసలు మీరు 6 నెలల్లో ఎన్ని తప్పులు చేసి చెప్పాలంటే రోజు 10 తప్పులు చేసారు. మీరు సమయం వచ్చినప్పుడు అవన్నీ బయట పెడతాం. ఎందుకు మేము అంటున్నామంటే, మాకు కేసీఆర్ తప్పు చేసినా నిలదీస్తాం, రేవంత్ రెడ్డి తప్పు చేసినా నిలదీస్తాం, రేపు బీజేపీ వాళ్ళు తప్పు చేసిన మాకు పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణ ఆకాంక్షలకి విరుద్ధంగా ఎవరు పాలన తప్పినా కూడా గాడిలో పెట్టడమే మా లక్ష్యం. మేము ఇలా రేవంత్ రెడ్డికి ఒక ముళ్ళుగరతో పుచ్చుతున్నాం. ఎందుకంటే మన ఆవే, మన ఎద్దే, కానీ మన తూడే పక్క చేలో వేసినప్పుడు వాడు కొడతాడు, విపరీతంగా కొడతాడు. అదే మనం ముళ్ళుగరతో పుచ్చితే పాలనని గాడిలో పెడుతున్నాం. ఇవాళ 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు వచ్చే ఉద్యమం ఒక కోదండరాం సార్ని పిలిస్తే అయిపోయిందా? కోదండరాం సార్ ఉద్యమంలో నాకన్నా చాలా జూనియర్, అన్నకన్నా కాదు నాకైనా చాలా జూనియర్. ఆయన నేను 2001లో చెంచల్ కూడా జైలు అయినప్పుడు ఆయన 2.5 లక్షల జీతం తీసుకుంటున్నాడు. ఆయన ఉద్యమంలో ఏం కోల్పోలే. ఆయన ఆగన్న ఆ పాయింట్ కూడా నేను పుత్రులతో తీసుకుంటా. నిజంగానే కోదండరాం సార్ను వాళ్ళు పిలుస్తున్నారు. కోదండరాం సార్ ముందర పెట్టి మేమంతా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే పనిలో ఉన్నాం, ఇంకో ఉద్యమకారులు మా వెంట ఉన్నారని చెప్తున్నారు. లేరా ఉద్యమకారులు కాంగ్రెస్ వెంట? నాకు తెలిసైతే భ్రమలు తొలగిపోయినాయి ఉద్యమకారులందరి. మొన్నటిదాకా జర ఎక్స్పెక్టేషన్స్ ఉండే కొద్దిగా కానీ పోయినాయి. యాక్చువల్గా ఏంటంటే ఒక విచిత్రమైన సిచ్యువేషన్. కోదండరామ్ అనే ఒక వ్యక్తి ఉద్యమకారుల రిప్రజెంటేటివ్ అని చెప్పుడు అనే దాంట్లో అది బక్వాస్. అది ఏకార్ మాట. ఎందుకంటే కోదండరామ్ ఎప్పుడు సీరియస్ ఉద్యమాలలో లేడు. కేసీఆర్ ఎంబడి ఉన్నాడు కోదండరామ్.
నేను ప్రజలు చేసిన ఉద్యమాల మీద నేను ఎక్కడ కూడా నేను తప్పు పడతలేను, అది డిఫరెంట్. కానీ కేసీఆర్ కాకుండా బయట చేసినటువంటి ఉద్యమాలు చాలా భీకరంగా జరిగినాయి. అవే అసలు యాక్చువల్గా జనాన్ని కదిలించినవి కూడా అటువంటి మూమెంట్స్. కేసీఆర్ అన్ని వంట చేసుకున్నాడు, అన్ని తిక్క రోడ్లు ఊడ్చుడు, పప్పు పచ్చి పులుసు తినడు, ఇటువంటి ప్రోగ్రామ్స్. కానీ రియల్ గా ఏ సిచ్యువేషన్స్ అయినప్పుడు రియల్ ఫైట్ చేసినటువంటి దగ్గర ఎక్కడ కూడా వీళ్ళు లేరు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. క్యాంపస్ లో జరిగినటువంటి టెంట్ వేసి జరిగింది ఎప్పుడైతే స్టూడెంట్స్ స్టార్ట్ చేసిండ్రో, సో అక్కడ జరిగింది ప్రతిరోజు కేసీఆర్ టెంట్ ఎత్తేయాలనే ప్రయత్నం చేశాడు. దాంట్లో ఇప్పుడు నేను అలా సందర్భం వచ్చింది వాటికి నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ మొన్న కూడా మాట్లాడి మళ్ళీ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, కోదండరామ్ అటువంటి వ్యక్తి మాకేందంటే టెంట్ అక్కడ నుంచి డిస్టర్బ్ కావద్దని చెప్పి కేసీఆర్ కూడా ఈ మొత్తం ఉద్యమం మొత్తం స్టూడెంట్స్ చేతులలో వెళ్ళిపోయింది కంప్లీట్ గా. దీన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో అసలు రాజకీయ జేఏసీ ఫామ్ అయిందే విద్యార్థి నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు ఫామ్ అయింది. సీరియస్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు కావాలి. అంతకుముందు కోదండరామ్ ఎవరికెక్కండి, ఎవరు తెలియదు కోదండరామ్కు. రాజకీయ జేఏసీ అనేది ఒకటి వచ్చి రాజకీయ పార్టీలు అందరూ కూర్చొని జానారెడ్డి వీళ్ళందరూ కూర్చొని ఏంటంటే, అయ్యా ఈ పోరగాళ్ళ చేతిలో కనుక మూవ్మెంట్ పోయేది ఉంటే మనం ఆగమవుతాము, మనం కాపాడుకోవాలంటే రాజకీయ నాయకుల చేతులలో నాయకత్వం ఉంటే జనం ఒప్పుకునేటట్లు లేరు. కాబట్టి ఈ చదువు చెప్పే సారాన్ని ఎవరైనా తీసుకొచ్చి పెట్టాలని ఆ నివారణ సిచ్యువేషన్ లో కోదండరామ్ తీసుకొచ్చి పెట్టారు. క్యాంపస్ లో చాలా భీకరంగా జరుగుతున్న టైంలో వాకింగ్ పోకుండా విమలక్క మేము ఆడ ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి పాపం ఎక్కడ మహబూబ్ నగర్ లో ఉంటే పిలిపించి అక్కడ కూర్చోబెడితే టెంట్ ఎత్తేయాలి. క్షేత్రాన్ని డిస్టర్బ్ చేస్తే తెలంగాణ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఉస్మానియాకి వెళ్ళిపోతున్నాయి. వాటికి వాకింగ్ పోకుండా ఆయన అక్కడ నుంచి వాకింగ్ పోయింది కానీ ఆ టెంట్ కాడికి రాలేదు. సో మన రామ్ అదే పేరేంది చుక్కరామయ్య గారు పాపం ఆయన గోడ దునికి ఎక్కడి నుంచో వచ్చి కూర్చున్నాడు. అరే విమలమ్మ ఇక్కడ ఉన్నదని చెప్పి ఈయన పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయాడు. అంటే కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ తోటే ఆయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏది ప్రకటించినా కానీ జనం గదిలో వచ్చారు. నువ్వు సహాయ నిరాకరణ అన్నావు, సకల జనుల సమ్మె అన్నావు, సాగరహారం అన్నావు. సాగరహారం అప్పుడు ఒక 3 నెలలు ప్రయత్నాలు చేసిరు పక్కకుండి. అంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఏంటంటే, ప్రజలు మొత్తం కదిలొచ్చారు. 3 నెలలు మేము మొత్తం ఇక్కడ అప్పుడు ఏదో అంతర్జాతీయ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఏదో జరుగుతుంది ఇక్కడ. ఆ టైంలో ఇక్కడ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుంటే, ఈ తెలంగాణ వచ్చినాకనే ఇక్కడ నుంచి పోవాలి, మీరు అందరూ తయారై రాండి, 10-15 రోజులైనా పర్వాలేదు, 2 నెలలైనా 3 నెలల పర్వాలేదు అంటే అందరూ వచ్చి కూర్చున్నారు. సింపుల్ ఇన్స్ట్రక్షన్ కేసీఆర్కి వెళ్ళి టెలిఫోన్ రాగానే బంద్ చేసి పడేశారు. అంటే ఆ రోజు కొంతమంది వక్తలు మాట్లాడుకుంటా, తర్వాత స్వామిగౌడ్ మాట్లాడుకుంటా వేదిక మీద వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఏమన్నారంటే, లంకకు హనుమంతుడు పోయి లంకకు పోయిండు, ఎందుకు పోయిండు, సీతను పట్టుకొచ్చుకుంటూ పోయిండు, సీతను పట్టుకురాకుండా ఆయన రాలేదు, తోకకు నెప్పు పెట్టుకొని పోయి లంక తలగబెట్టి వచ్చిండు, మనం తెలంగాణ వచ్చే వరకు ఇక్కడ కదలొద్దు అని అన్నాడు. అన్న ఒక గంట 2 గంటలకే మొత్తం మూవ్మెంట్ మొత్తం క్లోజ్ చేశారు. సో ఈ నిజమైన ఉద్యమకారులు అనేటోళ్ళు ఈ రాజకీయ జేఏసీ పక్షాన కంప్లీట్ గా ఉన్నారని అనుకుంటున్నాను. కొంతమంది డెఫినెట్ గా ఉండొచ్చు. కోదండరాము ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేటువంటి మనస్తత్వం ఉన్నోడే. అతను ఎప్పుడు కూడా ఉద్యమానికి నేను సర్వము వడ్డీ నేను వచ్చి నిలబడతా అన్నోడు కాదు. ఈయనే ఆయన ఏంటంటే తనకు టైం ఉన్నప్పుడు సాటర్డే సండే బ్యాచ్ ఈయన సాటర్డే సండేలకు మీటింగ్లకు వచ్చు, లేకపోతే కాలేజు అనే మొత్తం పాఠాలు ఏం చెప్పిండో ఏదో మాకు తెలియదు, జీతాలు ఆయన తీసుకున్నాడు. కానీ జీతాలు ఏం నౌకర్లు ఏం లేకుండా వచ్చిన నౌకర్లు చింపి పడేసి నువ్వు ఎంట్రన్స్ కు పోయి రాసే టైంలలో కూడా నువ్వు అన్ని చింపి పడేసి వచ్చిన అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళకి ప్రాతినిధ్యం వహించినట్టు మాత్రం నాకైతే ఇక్కడ కనిపించలేదు. మీకు ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నా. అంటే నిజంగా నీకు ఆ నిబద్ధత కనుక ఉన్నదంటే బాబు కెమెరా జూమ్ చేయగలుగుతారా మీరు? ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు మేము 10 ఏళ్ల నుంచి మొత్తుకుంటూ వస్తున్నాం. గత సంవత్సరం కూడా ఏదైతే అట్లీస్ట్ మీరు అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేయమంటే నిన్న మొన్న మేము కమిటీ చేసినాము. కోదండరామ్ గారే చూస్తున్నారు దాన్ని. ఏది ఇక్కడికి వచ్చి తీసుకొస్తుంది కూడా ఇదో పెద్ద స్కామ్. కరెక్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చింది మొన్న రిలీజ్ అయింది. చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి వచ్చింది, శాంతా కుమారి చీఫ్ సెక్రటరీ నుంచి. ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు మొన్న వచ్చింది. ఇది ఎవరు దీన్ని పైలప్ చేస్తుండలేదు. చూడండి ఎంత ఘోరంగా ఉన్నదంటే, పేరేంటిది? సూర్య కదా. ఇప్పుడు సూర్య ఇట్లా జస్ట్ సూర్య, ఇగో సురేఖ, డీటెయిల్స్ ఏంటిది? ఆదిలాబాద్ హార్ట్ అటాక్. అంటే వీళ్ళ అడ్రస్ లేదు, వీళ్ళకి ఇంటి నెంబర్ లేవు, వీళ్ళ సన్ ఆఫ్ లేదు డాటర్ ఆఫ్ లేదు వైఫ్ ఆఫ్ లేదు, ఏముంటాయా ఇట్లా ఏది లేదు. సింగిల్ నేమ్ చూడండి చెప్తున్నా మీరు చూడండి. ఇదో సురేఖ, చిన్నయ్య, నర్సయ్య, సాంబయ్య, సంతోష్ కుమార్, మాధవ్. అంటే ఏంటిది? వాట్ ఈస్ మాధవ్? హూ ఇస్ మాధవ్? మాధవ్ ఇంటి పేరు ఏంటిది? మాధవ్ అడ్రస్ ఏంటిది? మాధవ్ సన్ ఆఫ్ ఏంటిది? ఇట్లా మీరు మొత్తం చూడండి. ఇక్కడ రవి, మొత్తం జస్ట్ రవి ఆదిలాబాద్ పెస్టిసైడ్,
ఇవన్నీ హార్ట్ అటాక్స్ ఈ మొత్తం పెట్టి దాదాపు 442 మొత్తం నేను ఇవన్నీ ఫైలప్ చేసి తీసిన నేను కంప్లీట్గా రాత్రి మొత్తం కూర్చొని తీస్తే 442 జస్ట్ హార్ట్ అటాక్ కేసెస్. ఎక్కడెక్కడ నుంచి మీకు కరీంనగర్ 99, నిజామాబాద్ 21, నల్గొండ 23, మహబూబ్ నగర్ 10, ఆదిలాబాద్ 26, మెదక్ 33, వరంగల్ 144, మొత్తం కలిపితే 442 హార్ట్ అటాక్ కేసెస్. సరే ఎవరైనా మీటింగ్కి వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, నిజంగా ఎక్కడైనా టెంట్ల కింద చనిపోయినటువంటి వాళ్ళు ఏమైనా ఉండేది ఉంటే ఓకే యాక్సెప్ట్ చేద్దాం. వచ్చిరా వీళ్ళందరూ ఇవాళ ప్రోగ్రామ్? అయ్యో ఎవరు వచ్చిందో మనకు తెలియదు ఇంకా. అంటే ఎవరు కలవలేదు, నేను చూసిన లిస్ట్ అయితే బయట తీసి పెట్టిండ్రు. ఎంతమంది వచ్చారు అసలు వీళ్ళు ఎవరు మీరు చెప్పగలుగుతారా? నేను అడిగినా 2-3 ఎంఆర్ఓ ఏంటంటే అరే అన్న మాకు కూడా అర్థం కాలేదు, మేము కూడా చూడలే అసలు ఇదేంది ఇది ఎక్కడ కథ అని చెప్పాను. అరే ఏందా ఇంత దరిద్రంగా ఉంటుందా మీకు? తలకే ఉన్నది ఏమన్నా మీకు? మీ చీఫ్ సెక్రటరీలకు కావచ్చు, మీ పోలీసు వాళ్ళకు, మీ ముఖ్యమంత్రికి, మీకు ఆ లిస్టులు ఇచ్చినటువంటి కోదండరాము కావచ్చు, మీకేమైనా మెదడు ఉందా? ఏం ప్రొఫెసర్లే వాళ్ళు, ఏం ప్రొఫెసర్లు మీకు? ఏం గిదే నా రాజ్యం నడిపేది గిదే? గింత అబద్ధం గింత ఫేక్ ఉంటాయి అనేవి మీకు. ఇంకా కొన్ని చూపిస్తాను నేను మీకు పేర్లు. ఇక్కడ చూడండి, పృథ్వీరాజ్ అని ఉన్నది ఇక్కడ. పృథ్వీరాజు కరీంనగర్ హార్ట్ అటాక్ 100 నెంబర్ ఇది. ఓకే, సేమ్ పృథ్వీరాజ్ అని ఉంటది. మళ్ళా సేమ్ కరీంనగర్ ఇంకో దగ్గర ఉంటది పృథ్వీరాజ్ అని. ఇక్కడ పృథ్వీరాజ్ చూడండి, కరీంనగర్ సేమ్ కరీంనగర్ పృథ్వీరాజ్. ఒకటే పృథ్వీరాజులా, 2 పృథ్వీరాజులా? ఉన్నారా ఎవరన్నా? పృథ్వీరాజ్ నా పేరు పృథ్వీరాజ్, నా పేరు సంగం రెడ్డి. ఓకే, ఇంటి పేరు అని ఉంటది కదా, నాదో అడ్రస్ ఉంటది, నాదో ఒక ఊరు ఉంటది, అవునా? నాకు ఒక కులం ఉంటది. ఏం డీటెయిల్స్ ఏముండయా? ఇగో ఇక్కడ ఒకరిది రాసింది. ఇక్కడ ఎవరిది? జీవన్ కుమార్ చిర్రా. ఇగో చూడు, మదరు లక్ష్మీబాయి, గాంధీనగర్ జగిత్యాల టౌన్. ఇట్లుండాలి, ఇట్లుండాలి కదా. ఇట్లా వరకు అని ఉన్నాయా? పైకి కిందాక ఒక్కదానికని ఉన్నదా? అసలు ఎవరు వీళ్ళంతా? మీరు ఎక్కడికి వెళ్ళి రాసిండ్రు? మీ సోర్స్ ఏంటిది? అసలు మీరు చూడండి, ఇప్పుడు ఇదే పేజ్ లో చూస్తున్నా కదా. ఇగో 207 నెంబర్ జూమ్ చేయబాయి, శ్రీనివాస్ గోలి. తర్వాత 209 కూడా శ్రీనివాస్ గోలి ఉంటది. ఇది కరీంనగర్ పెస్టిసైడ్. అంటే ఒకటే పేరు 2 దగ్గర. అసలు ఈయన ఉన్నాడా, ఆయన నిజంగా అమరుడా అనేది కూడా తెలియదు మనకు. నువ్వు రాయాలి కదా డీటెయిల్స్ అని, ఇక్కడ ఉండాలి కదా. ఇగో మంజు, ఇక్కడ చూడండి 199 మంజు ఉంది కదా, కరీంనగర్ పెస్టిసైడ్. సేమ్ మంజు 206 కరీంనగర్ పెస్టిసైడ్. డూప్లికేట్ రిపోర్ట్ అది కనిపిస్తలేదా? 2 నెంబర్ రిపోర్ట్ అబ్బా, 2 నెంబర్ కానీ కొడుకులంతా. ఆయన నౌకరు చేసుకుంటే ఉద్యమాలు తిరిగినని చెప్పి ఆయన చెప్పింది కదా కథలు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా అసలు ఈయనకు తెలంగాణ సోయలేదు భయ్. ఈయన రేవంత్ కు తెలంగాణ సోయలేదు. కానీ నేనేదో తెలంగాణకు చేసినా చూపించుకుంటాను చేస్తున్నటువంటి ప్రయత్నాలే. గింత న్యాయం ఉండయా? చాలా నేను చాలా తీసిన లైట్ ఇట్లా. ఇగో ఇక్కడ చూడండి, కోడెం కుమార్ స్వామి, కోడారి కుమార్ స్వామి, అంతే కదా, అంతే కదా. కింద చూడండి కుమార్ స్వామి కోడెం, అంటే ఇంటి పేరు అటు ఇటు చేసి సేమ్ నెక్స్ట్ 339 340 339 340 చూడండి. కోడెం ఇంటి పేరు ఇటు పెట్టేసిండ్రు. అది ఇంత బ్లంట్ గా దొంగతనమా? ఇంత బ్లంట్ గా అబద్ధాలా? అదే అంటే వీళ్ళకి ఏంటంటే ఇట్లా ఎవడు చూడడు, ఎవడు అడుగుతాడు? మేము లిస్టు పెంచినాం, వీళ్ళకి ఎవరికి సోయి ఉంటుంది. కోదండరామ్ ఎవరండి? కోదండరాము ఏం చేస్తాడు? కోదండరామ్ కూడా గ్యాంగ్ లో కలిసి ఆయనకి ఏం కావాలి? ఎమ్మెల్సీ కావాలి, మంత్రి పదవి కావాలి. ఆయన టీజేఎస్ పార్టీ అసెంబ్లీ నిలబడితే 100 ఓట్లు పడాయి, 150 ఓట్లు పడాయి. ఆయనకు 4 వార్డు మెంబర్ కూడా గెలవని వాళ్ళు. ఆయన క్యాండిడేట్లకు 4 కార్పొరేషన్లు కావాలి. ఆయనకు రాజ్యసభ కావాలి. మళ్ళీ ఇది కాకుండా రాజ్యసభ కావాలి. ఆయన దాని చుట్టూ చక్కర్లో తిరుగుతున్నాడు తప్ప గవర్నమెంట్ ఎట్లా ప్లీజ్ చేసుడు. ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమనుకుంటారు? ఉట్టి కోదండరామ్ మాయం అంటే అసలు తెలంగాణ మొత్తం వాళ్ళ ఉద్యమకారులంతా మాయంబడి ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది చాలా బలవంతుడు. మాచర్పాయలు వాళ్ళు వీళ్ళంతా వీళ్ళకి అర్థమైతలేదు, వీళ్ళకి చెప్తే అర్థమైతలేదు. ఎక్కడ గాడి తప్పింది? ఇప్పుడు 10 సంవత్సరాలు ఏదో అయ్యిందని, ప్రజలు మార్పు కావాలని ఈ గవర్నమెంట్, సరే తెలంగాణ ఇచ్చిన పార్టీ అని వీళ్ళు చెప్పుకున్నారు. సరే ఇచ్చింది కదా అని కొంత కన్విన్స్ జనం కూడా కన్విన్స్ అయినరు. సరే ఇచ్చారు కదా వీళ్ళు ఒకసారి అని. ఎక్కడ మిస్ప్లేస్ అవుతుంది? ఎక్కడ వీళ్ళు దారి తప్పిండ్రు? సింపుల్ కామన్ సెన్స్. మనకి చిన్నప్పుడు ఊళ్ళలో అమ్మమ్మ నాయనమ్మ మట్టి పనికైనా ఇంటి మనిషి ఉండాలన్నట్టు. ఇది తెలంగాణ నిరుద్యోగులు విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ఆయనే తెలంగాణ బాపు, ఆయనే తెలంగాణ గాంధీ, ఆయనే తెలంగాణ అని చెప్పి 1200 మంది అమరవీరుల అడ్రస్లు ఇవ్వమంటే ఒక 550 మంది ఆయన ఇచ్చిండు. ఒక రోజు ఏమంటాడు మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్ లో, 100-200 మంది ఉండొచ్చు. మన ఇంట్లో ఎవడన్నా ఒకటి చచ్చిపోతే మనకు తెలుస్తుంది ఆ బాధ. మన తమ్ముడో మన అన్నో, అది ముసలోళ్ళు మన తాతయ్య మన అబ్బాబా చచ్చిపోతేనే మనకు ఎంతో బాధ ఉంటుంది. అట్లాంటిది
నిరుద్యోగులు ముక్కుపచ్చదారని పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే ఇలా కేసీఆర్ ఇంట్లో ఎవరు చావాలి, రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరు చావాలి, రాజకీయ నాయకుల ఇంట్లో ఎవరు చావాలి? కేసీఆర్ కుక్క చచ్చిపోతే డాక్టర్ల మీద కేసు పెట్టి జైలుకు పెట్టారు. గత ప్రభుత్వము 1200 మంది అడ్రస్లు దొరకవు. ఉత్తరప్రదేశ్ పాకిస్తాన్ బార్డర్లు పంజాబ్లో ఉన్న రైతులకి జవాన్లకి డబ్బులు ఇచ్చింది తెలంగాణ డబ్బులు, కానీ 1200 మంది అడ్రస్లు దొరకలేదు. రాకెట్ సైన్స్, కేటీఆర్ లాంటి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకన్సీ, ఆయన ఎవరు ఎలన్ మాస్క్తో చర్చలు జరుపుతారు, కానీ విద్యార్థులు అమరవీరుల అడ్రస్లు దొరకవు. ప్రజల పాలన రావాలి, కేసీఆర్ లాంటి కచరా పాలన పోవాలని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఈ అమరవీరుల అడ్రస్లు దొరకవు. సింపుల్ కామన్ సెన్స్. ఇప్పుడు ఎక్కడన్నా ఒక ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవుతుంది. డీజీపీగా ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే డీజీపీ ఫోన్ చేస్తే 24 గంటల్లో మొత్తం డేటా వస్తుంది. ఏ రోజు ఏ ఇన్సిడెంట్లో ఏ సందర్భంలో ఏ టైంకి ఉరిపోసుకొని చచ్చిపోయిన వాళ్ళు. ఎంత దారుణం అంటే ఇప్పుడు 150 కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్న రైలుకు గుద్దుకొని ముక్కలు ముక్కలు అయిపోయినాయి శరీరాలు. ఒక అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, అన్న చెప్తాడు, బాత్రూంలో ఇంట్లో సువర్ణ అనే అమ్మాయి ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోతుంది. అట్లా ఎన్ని రకాలు పురుగు మందులు తాగి చచ్చిపోయిన వాళ్ళు, బిల్డింగులు దూకి చచ్చిపోయిన వాళ్ళు, కత్తి కోసుకొని చచ్చిపోయిన వాళ్ళు, చెరువులలో దూకి చచ్చిపోయి వీళ్ళందరూ అడ్రస్లు ప్రతి దగ్గర రికార్డు ఉంటుంది కదా. మనమేమో ఆటవిక నాగరిక సమాజంలో లేము కదా. ఒక జంతువు వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్కలు చచ్చిపోతేనే వింటే విలువ అంటే తెలంగాణ ప్రజల పట్ల వీళ్ళకి భయం లేదు, బాధ్యత లేదు, భక్తి లేదు. వీళ్ళకి తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ అస్మిత లేదు. టంకశాల అశోక్ గారు ఒకసారి ఒక ఆర్టికల్ రాశారు, తెలంగాణ ప్రజలేమో అమాయకులు మంచోళ్ళు, ఈ తెలంగాణ రాజకీయ నాయకులంతా శవాల మీద పేరాలు ఏర్పడేటోళ్ళు, తెలంగాణ సమాజము తన అస్తిత్వానికి అస్మితకు దగ్గర రాజకీయ నాయకత్వాన్ని ఇంకా ఎంచుకోలేదు అన్నది. ఆ రోజు చెన్నారెడ్డి మూమెంట్ దగ్గర నుంచి నేటి కేసీఆర్ మూమెంట్ వరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చూస్తే రేవంత్ రెడ్డి అన్నకి ఆయన కేటీఆర్ అంటాడు కదా ఫ్లూక్ లో చీఫ్ మినిస్టర్ అయిండు, అడ్డుమార గోలిస్తుంటది. ఇప్పుడు ఆయన 6 నెలల పాలన చూస్తుంటే నువ్వు సమైక్యాంధ్ర పాలకులు ఇళ్ళ చుట్టూ వెళ్తావు, ఫుట్బాల్ ఆడడానికి టైం ఉంటుంది, క్రికెట్కి పోవడానికి టైం ఉంటుంది, హీరోలతోటి మీటింగ్లు పెట్టడానికి టైం ఉంటుంది, కానీ అమరవీరుల కుటుంబాల అడ్రస్లు దొరకడానికి నీ ప్రభుత్వం పనిచేయదా? ఏంటండి ఆ రిపోర్టు? అంటే శాంతకుమారి గారు ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ చూస్తే గత పాలకులేమో అట్లా చేసారు అహంకారంతో, ఈ పాలకులకు అసలు సోయి కూడా లేదు. అంటే అమరవీరులకి విలువ లేదు. ఇలా అమరవీరుల స్తూపం ముందు అంత అద్భుతంగా పోయి అడావుడి చేసిండు కదా, ఆ అమరవీరుల స్తూపానికి శిలాఫలకం ఎందుకు వేయలేదని సోయి ఉండాలి కదా. అమరవీరుల స్తూపం ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలేదు. 68లో మీ కాంగ్రెస్ వాళ్ళే చంపారు, 74లో ఆ స్తూపం వెంక యాదగిరి గారు సొంత డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెడితే కేసీఆర్ ప్రభుత్వం అక్కడికి పోతుంది, ఆ రాజకీయంగా వాడుకుంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటారు, అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటాయి, కానీ కనీసం ఆ శిలాఫలకం ఉండాలి కదా. ఎందుకు వేయాలంటే వీళ్ళు చరిత్ర కనుమరుగు చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ అట్లా చేసాడు కదా, కేసీఆర్ ముద్ర చెరిపేయాలి, నేనే నా మాటే శాసనం అంట. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నా మాటే శాసనం. ఇవాళ తెలంగాణ సమాజం రెండుగా విడిపోద్దట. ఒకటి రేవంత్ రెడ్డి అనుకూలురు, రేవంత్ రెడ్డి వ్యతిరేకులు. ఆయన మైండ్ సెట్ ఆలోచించండి. చూడండి, తొక్కుకుంటూ వచ్చిన ఆయన ప్రజాస్వామ్యంలో రాలే. ఆయన జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా అయింది. ఆయన ప్రజలు ఓట్లేస్తే రాలే, తొక్కుకుంటూ వచ్చిందట. గుడ్లు పేగులు మెడలు వేస్తా, కేసీఆర్ చెడ్డి. ఈ భాష ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడినప్పుడే మనం అందరం విమర్శించడం. ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే అహంకారంతో పోతేనే కేసీఆర్కి కర్రు కాల్చి బాధ పెట్టారు. జాతిపిత అనుకున్నాడు, జాతిపిత అయిండు, కచరా అయిండు. మరి నువ్వు కేసీఆర్ని అంత తిట్టి నువ్వు ఏ గమనంలో పోతున్నావు, ఏ గమ్యంలో పోతున్నావు? నీకు దిక్సూచి ఎవరు, నీ సలహాదారులు ఎవరు, నీకు మంత్రివర్గంలో ఎవరితో మాట్లాడుతున్నావు? ఇలా అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన డెసిషన్ తీసుకునే ముందు ఈ కమిటీ ఎక్స్పర్ట్స్ ఎవరు? నీ జిల్లాల వారికి ఎవరు ఇచ్చారు ఈ రిపోర్టు? ఈ ఫేక్ రిపోర్ట్ ఇచ్చిన ఫేక్ గవర్నమెంట్ ఇది. ఇప్పుడు ఫేక్ గవర్నమెంట్ అయితేనే ఫేక్ రిపోర్ట్ ఇస్తుంది. అంటే వీళ్ళు ముఖ్యమంత్రి పని, అడ్మినిస్ట్రేషన్ పని చేయట్లేదు. వీళ్ళు ఆస్తులు పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి చేస్తున్నారు. సిగ్గుచేటండి. 6 నెలల కాలంలో అమరవీరుల కుటుంబాల అడ్రస్లు లేకుండా ఇలా చూస్తుంటే మండిపోతుంది. ఇప్పుడు మన తాతలు ఎప్పుడో చచ్చిపోతేనే వాళ్ళ చరిత్ర అంతా మనం పెట్టుకుంటాం, ఎంత పేదోడైనా. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రం సాధన కోసము చనిపోయిన 1200 మంది అడ్రస్లు ఫేక్ ఇచ్చిరంటే ఈ ఫేక్ సీఎం, ఫేక్ గవర్నమెంట్ ఇది. వీళ్ళు తెలంగాణ సోయలేదు, తెలంగాణ ద్రోహులు. వీళ్ళని తెలంగాణ ద్రోహులుగా డిక్లేర్ చేయాలి. కనకన మంటల్లో శ్రీకాంతాచారి చనిపోయాడు, కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకొని చచ్చిపోయాడు. ఇట్లా ఎంతమంది మనకి ఇట్లా చిన్న వంట చేసేటప్పుడు ఎక్కడైనా వేడి తగిలితేనే మనకి సురు కనిపిస్తుంది. అట్లాంటిది శరీరం మొత్తం ఇట్లా కాలిపోతూ చచ్చిపోయారు కదా, యాదయ్య కానీ, వేణుగోపాల్ రెడ్డి కానీ, ఇషాన్ రెడ్డి కానీ. అంటే వీళ్ళకి తెలంగాణ అంటే చులకన. సమైక్యాంధ్ర పాలకులు ఇచ్చే డబ్బులు, కోస్తా కాంట్రాక్టర్లు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, నెల్లూరు రెడ్ల మనీ పవరు, కృష్ణా గుంటూరు జిల్లా కమ్మోళ్ళ పెట్టుబడి చుట్టూ తిరుగుతున్నారు.